మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. Shall we ask God to speak to us? మనమందరము ప్రభా నాతో మాట్లాడు అని చెప్పి ఆయనను అడుగుదామా? God is going to speak to you. దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. Young or old, God will speak to you today. చిన్నవారైనా పెద్దవారైనా దేవుడు ఈ రోజు మీతో మాట్లాడతాడు. Sit with expectation. ఆశతో మీరు కూర్చొని ఉండండి. Sit with great hunger. ఆకలితో మీరు కూర్చొని ఉండండి. And God will speak to you. దేవుడు మీతో మాట్లాడతాడు. Gracious Heavenly Father, even as I take your people in holy prayer house here in Hyderabad, oh Lord, to the word of God, I pray that the Holy Spirit will speak, oh Master. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రార్థన మందిరపు ప్రజలను ప్రార్థన గుండా తీసుకుని వెళుతూ ఉంటుండగా ప్రభా పరిశుద్ధాత్మడ మీరే మాట్లాడని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. As I talk about the familiar New Testament gospel story of Lord, the disciples riding in a boat with you, and what happened thereafter, I pray that from the familiar story you will, Lord, teach us precious Bible truth that helps us from salvation to mission involvement. ప్రభా ఇదిగో అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము నూతన నిబంధనలో శిష్యులు నీతో పాటు ఓడలో ప్రయాణించడం అనే అంశమును గురించి బోధించబోతుండగా ధ్యానించబోతూ ఉంటుండగా రక్షణను మొదలుకొని ప్రభా పరిచర్య వరకు ప్రభా ఎలాగున మేము ముందుకు వెళ్ళాలో మాతో మాట్లాడండి. Fill my mouth with worthy stuff and nudge me when I have said enough. అయ్యా యోగ్యమైనటువంటి పదములతో నా నోటిని మీరు నింపండి ప్రభా. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. The time was 1 minute 38 seconds, 1 minute 38 minutes, 1:38 minutes 39 seconds. మరి సమయము 1 గంట 38 నిమిషాల 39 క్షణాలు. Approximately 1:30 in the afternoon. అంటే 1:30 మధ్యాహ్నకాల సమయం. The date was June 12th. జూన్ 12వ తారీఖు 2025. 2025. Air India flight from Ahmedabad airport is taking off to London. మరి అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా అనేటువంటి ఎయిర్ ఇండియాకు చెందినటువంటి ఫ్లైట్ లండన్ కి ప్రయాణం ప్రారంభమైంది. Within 3 seconds 3 క్షణాల్లో of it being in the air, అది ఆ గాలిలో వెళ్ళిన తర్వాత it hardly even left the compound wall of the airport. ఆ ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాళ్ళు ఇంకా దాటను లేదు. It is discovered that its fuel switch is turned off. దాని ఫ్యూయల్ స్విచ్ టర్న్ ఆఫ్ అయి ఉంది అని కనుగొన్నారు. 99 times out of 100 times that cannot happen without human intervention. మరి 99% లేకపోతే 100% కూడా అది మనుషుడు చేయకుండా అలాగన అవ్వదు. And thereafter it was flying for around 10 more seconds. అయితే ఇంకొక 10 సెకండ్లు అది అలాగ ప్రయాణిస్తూ ఉంది. And the pilots are talking with each other. పైలట్స్ మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. Why did you turn off the fuel switch? ఎందుకని ఫ్యూయల్ స్విచ్ ని ఆపావు? The other pilot says, I did not turn off. ఇంకొక పైలట్ అంటున్నాడు లేదు నేను ఆపలేదు. And that switch is turned off again. మరలా స్విచ్ టర్న్ ఆఫ్ అయిపోయింది. One after the other. ఒకటి తర్వాత ఇంకొకటి. But before that it's too late. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. Was this a suicide mission? ఒకవేళ ఇది ఆత్మహత్య ప్రయత్నమా? Why is our generation so suicidal? ఎందుకని మన తరము వారు ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నారు? Today's story from the Bible talks about a man whom Jesus traveled great distance to meet and he was suicidal. అయితే యేసు ప్రభు సుదూర ప్రయాణము చేసి కనుగొన్న కలిసినటువంటి ఒక మనిషిని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య ఆలోచన కలిగి ఉన్నాడు. Jesus, God in flesh, left heavens, came to this earth. మరి యేసయ్య శరీరధారి అయి దేవుడై ఉండి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. And he was ministering in a place. ఆయన ఒక స్థలమందు పరిచర్య చేస్తున్నాడు. And then he crossed a lake. He crossed a small sea. In other words, to meet this man who was cutting himself with stones. తన్ను తాను రాళ్ల చేత గాయపరుచుకుంటున్నటువంటి ఈ వ్యక్తిని కలవడానికి యేసుప్రభు ఒక చిన్న సముద్రాన్ని దాటి వెళ్ళాడు. In other words, he was self-destructive. ఇంకొక మాటలో చెప్పాలంటే తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తి. He was suicidal. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తి. This morning you may have self-destructive, suicidal tendencies. I have good news for you. The God who made you is here to meet with you and turn your life around. ఒకవేళ అటువంటి సొంత నాశనము చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలని అటువంటి తలంపులు ఆలోచనలు గల వారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు యేసుక్రీస్తు మిమ్మల్ని కలుసుకోబోతూ ఉన్నాడు. మీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. And this morning I want to tell you, you may be walking with Jesus for many years, but there's a challenge that comes from this wonderful familiar story to energize you to do that task
till there is breath in your nostrils, till the return of Jesus faithfully. I'm sorry, okay. Okay, let me go little slower. Okay, this morning you may know Jesus, but this message will energize you to reach people with suicidal tendencies. ఒకవేళ మీరు అనేక సంవత్సరాల నుంచి దేవునితో నడుస్తున్నవారు కావచ్చు, కానీ ఈ వర్తమానము మరలా దేవుని యందు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నది. Not many people realize that before Jesus went to meet that suicidal man, Jesus did something very significant. అయితే ఆ ఆత్మహత్య తనని చంపుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని కలవడానికి యేసుప్రభు వెళ్ళడానికి మునుపు ఆయన చేసినటువంటి కార్యము చాలా మందికి తెలియదు. So I want you to turn your Bibles. అయితే మీరందరూ బైబిల్ ఓపెన్ చేయాలని నేను వేడుకుంటున్నాను. And I will basically preach from Luke chapter 8 22 to 25. మరి లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల వరకు మనం చూద్దాం. But because this story is very important, మరి ఈ కథ చాలా ప్రాముఖ్యము గనుక the other two other gospels also record this story, each with their own twist and turn, with a slight difference, but the Holy Spirit has inspired all three stories. అయితే మిగతా రెండు సువార్తలలో కూడా ఈ సంఘటన గురించి రాయబడి ఉంది. వారి వారి విధానాల్లో వారు రాశారు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్ముడు అలాగున ప్రేరేపించడం వలన రాశారు. So Luke 8:20-25 is the main passage. అయితే లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 మరి ప్రధానమైనటువంటి సందర్భంగా ఉంటుంది. But the same story you can read in Mark chapter 4. అయితే అదే కథను మీరు మార్కు సువార్త 4వ అధ్యాయంలో చదవవచ్చు. 35-41. 35 నుంచి 41 వరకు. And also in Matthew 8:23-27. అలాగే మత్తయి సువార్త 8:23 నుంచి 27 వరకు. And at the end of all the three narratives, all three gospel writers are agreed. Jesus crosses the water body to meet with this man who had suicidal tendencies. అయితే ముగింపులో ఈ మూడు సువార్తల్లో గనుక మీరు చదివినట్లయితే వారందరూ ఒప్పుకునే ఒక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ఆ జలములను దాటుకొని ఈ వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు. And Jesus in this short passage does 10 things, and I want to point them to you, and I believe they will connect with you whatever may be your spiritual state. అయితే ఈ సంఘటన ద్వారా యేసుక్రీస్తు చేసినటువంటి ఒక 10 అంశాలు ఉంటున్నాయి. అవన్నీ కూడా మరి మనతో మాట్లాడతాయి, మనల్ని తాకుతాయని నమ్ముతూ ఉన్నాను. The first thing, climbing. మొట్టమొదటిది ఎక్కుట. Jesus wants to climb into the boat of your life. అయితే నీ జీవితము అనేటువంటి ఆ నావలో యేసు ప్రభు ఎక్కాలని ఆశపడుతున్నాడు. Jesus wants to climb into your heart and live with you. నీ హృదయంలో ఎక్కి ఆయన నీతో పాటు నివాసము చేయాలనుకుంటున్నాడు. The Bible says in Luke 8:32, one day Jesus and his disciples get into the boat. అయితే లూకా సువార్త 8:22లో ఒక రోజున మరి యేసు తన శిష్యులతో దోణి ఎక్కెను. Jesus wants to get into the boat of your life. నీ జీవితం అనే నావలో ఆయన ఎక్కాలనుకుంటున్నాడు. The Bible says in Revelation chapter 3 and verse 20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఇలాగ చెబుతోంది. Jesus says this to you. యేసయ్య నీతో ఈ మాట చెబుతూ ఉన్నాడు. Behold, I stand at the door. ఇదిగో ద్వారం ఎదుట నిలబడి ఉన్నాను. And knock. ఇదిగో తలుపు తట్టుచున్నాను. If you will hear my voice, Jesus says. యేసయ్య అంటున్నాడు, నీవు నా స్వరము వింటే. And open the door. తలుపు తెరిస్తే I will come in. నేను లోనికి వస్తాను. And eat with you. నీతో పాటు భోజనం చేస్తాను. Many people think Christianity is a religion. చాలా మంది అనుకుంటారు క్రైస్తవ్యం ఒక మతం అని. Christianity is not a religion. క్రైస్తవ్యం మతము కాదు. I tell young people Christianity is going for dinner with Jesus. యేసు మరి యవనస్తులు ఇలాగ చెబుతూ ఉంటారు, క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తుతో భోజనానికి వెళ్ళడం. Jesus is a real person. యేసుక్రీస్తు నిజమైన వ్యక్తి. He wants to be your friend. నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. He wants to take you out for dinner. నిన్ను డిన్నర్ కి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. Spiritually speaking, he wants to be your friend. ఆత్మీయంగా మాట్లాడాలంటే ఆయన నీ స్నేహితుడిగా ఉండగోరుతున్నాడు. నీతో పాటు కూర్చోవాలనుకుంటున్నాడు. నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. Having a living daily relationship with Jesus will change your life. అనుదినము యేసుక్రీస్తుతో నీవు అటువంటి బంధము కలిగి ఉంటే అది నీ జీవితాన్ని మారుస్తుంది. I had a lot of religion in my life. మరి అయ్యగారు తన జీవితంలో చాలా మతం ఉండేది. My father was a missionary. మరి తండ్రి గారు మిషనరీ. My mother was a missionary. తల్లి గారు మిషనరీ. I have heard sermons from my childhood. చిన్న ప్రాయం నుంచి వర్తమానాలు వినేవారు. I had lots of religion but no relationship with Jesus. చాలా మతమైతే ఉంది కానీ యేసుక్రీస్తుతో అనుబంధం లేదు. But one day in a meeting like this, అయితే ఇటువంటి ఒక రోజున ఇటువంటి మీటింగ్ లో I really understood that Jesus wants to relate with me. యేసుక్రీస్తు నాతో పాటు కలిసి ఉండాలని ఆశపడుతున్నాడని గ్రహించాను. At 11 I gave my life to Jesus
and my life has changed. 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను, నా జీవితం మారింది. And today it is my joy to introduce this Jesus who wants to climb into your lifeboat. అయితే నీ జీవితం అనేటువంటి నావలో ప్రవేశించాలనుకుంటున్న ఈ యేసయ్యను నీకు పరిచయం చేయడం నా ధన్యత. Not just climbing, secondly copying. Not just climbing but copying. You know, the disciples copied Jesus and climbed into the boat along with Jesus. అయితే కేవలం యేసుక్రీస్తు ఎలాగన నావ ఎక్కాడో అది చూసి వాళ్ళు కూడా యేసయ్యను వెంబడించి అలాగనే ఎక్కారు. For this we need to go to Matthew's gospel. అయితే ఇది చూడడానికి మనము మత్తయి సువార్తకు వెళ్ళాలి. Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయము verse 23. 23వ వచనం. The same story but this time Matthew is recording it. అదే సంఘటన రాయబడి ఉంది కానీ మత్తయి చేత రాయబడి ఉంది. You know, in my house I have a son and daughter. అయ్యగారి ఇంటిలో మరి కుమారుడు కుమార్తె ఉన్నారు. The same, you know, both will go for a spiritual meeting. మరి వారిద్దరు కూడా ఇటువంటి మీటింగ్ కి వెళ్తారు. And when they come back I'll ask them about the meeting. ఇంటికి వచ్చినప్పుడు వారి మీటింగ్ గురించి అడిగినప్పుడు my son's Dale's version will be one version, my daughter Natasha's version will be different, but then both are talking about the same event. అయితే కుమారుడు ఒక విధంగా దాన్ని చెబుతాడు, కుమార్తె ఇంకొక విధంగా చెబుతుంది, కానీ వారిద్దరు చెప్పేది ఒకే సంఘటన గురించి. It is the same event. అదే విధంగా ఒకటే సంఘటన. And Matthew puts it like this and I like it very much. అయితే మత్తయి ఈ విధంగా రాస్తున్నాడు, అలాగే నాకు చాలా ఇష్టం అది. In Matthew 8:23 the Bible says, మత్తయి సువార్త 8:23 లో బైబిల్ చెబుతుంది, when Jesus got into the boat, యేసయ్య దోణి ఎక్కినప్పుడు his disciples followed him. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. Many people want to accept Jesus, అనేకులు యేసయ్యను అంగీకరించాలనుకుంటున్నారు, but they don't want to follow Jesus. కానీ యేసయ్యను వెంబడించగోరరు. Many people want to, you know, be born again, అనేకులు తిరిగి జన్మించాలనుకుంటారు, but many do not want to be disciples of Jesus for life. కానీ వారి జీవితాంతం ఇక యేసుక్రీస్తు శిష్యులుగా ఉండడానికి ఆశపడరు. So this morning I want to challenge you to follow after Jesus for the rest of your life. ఇక నీ జీవితం ముగింపు వరకు కూడా యేసయ్యను వెంబడించమని సవాలు విసురుతూ ఉన్నాను. When you go to the book of Revelation, ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పుడు it is a book with so many wonderful word pictures. అనేకమైనటువంటి చిత్రాలు చూపించేటువంటి పుస్తకముగా అది Book of ఉంటుంది. Revelation does not teach us anything new. ఆ ప్రకటన గ్రంథము ఏది కొత్త విషయాన్ని మనకు బోధించదు. What the first 65 books teach us, మొదట 65 గ్రంథాలు ఏవైతే చెబుతున్నాయో, the 66th book of the Bible, ఆ బైబిల్ 66వ గ్రంథము puts in word pictures. అదే మనకు చిత్రాలుగా చూపిస్తుంది. It talks about 1,44,000 people. అది 1,44,000 మంది ప్రజల గురించి What did they మాట్లాడుతుంది. do? వారు ఏం చేశారు? They followed the Lamb wherever he went. మరి వారు ఎక్కడ They followed the Lamb of God wherever he went. దేవుని గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళ్ళారో అక్కడికి వెంబడించారు. Who is the Lamb of God? దేవుని గొర్రెపిల్ల ఎవరు? Jesus. యేసయ్య. Why is he called the Lamb? ఎందుకని గొర్రెపిల్లగా పిలువబడుతున్నాడు? Because he died. ఆయన మరణించాడు గనుక. So what do the disciples of Jesus do? కాబట్టి యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారు? Wherever he goes they go. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు. That path may be difficult. ఒకవేళ ఆ మార్గము కష్టమే, But even though it is difficult they go there. కష్టమైన వారు వెళ్ళారు. And they are 1,44,000 in number. అలాగనే వెంబడించిన వారు 1,44,000 మంది. Don't take that literally. అది మనము నిజంగా ఇంతే అని సంఖ్య అనుకోవద్దు. 12 into 1,000, a large number. Old Testament saints, you know, who are represented by 12 tribes of Israel. New Testament saints, 12 disciples of Jesus in the New Testament. 1,000 is a remnant in a world with a population of billion and billion people, not literal 1,000. A remnant people of God, Old Testament saints, New Testament saints will be disciples of Jesus. They are going to be with him in eternity. ప్రియులారా, మరి 1,44,000 మంది అంటే అంతే సంఖ్య అని మనం అనుకోకూడదు. కానీ 1,44,000 అంటే 12 into 12 into 1000 అని ఉంటుంది. అంటే 12 పాత నిబంధనలు చూసుకుంటే 12 గోత్రాలుగా ఇశ్రాయేల్ గోత్రాలు, కొత్త నిబంధనలు చూసుకుంటే 12 మంది శిష్యులు. అదే విధంగా ఈ 1000 మంది అంటే ఆయనను వెంబడించినటువంటి శేషముగా ఉంటూ ఉన్నది. So are you ready to follow Jesus this morning? అయితే ఈ ఉదయం యేసుని వెంబడించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? The third thing that happens in this wonderful story, అయితే ఈ కథలో మూడవ అద్భుతమైన విషయము commanding. ఆజ్ఞాపించుట. Jesus gives a command. యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. In Luke chapter 8 and verse 22, లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో Jesus says, యేసయ్య అంటున్నాడు, let us cross the lake. మనము సముద్రము అవలి ఒడ్డుకు పోవుదము. Today Jesus is giving you a command. ఈ రోజు యేసయ్య నీకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. Let us cross the lake of life.
ఈ జీవితం అనే సముద్రాన్ని దాటుకొని వెళదాం. I will be with you. నేను మీతో ఉంటాను. But let us cross the lake. కానీ మనం దానిని దాటుదాం. You know, many people want to stay in the world itself. అనేక మంది ఈ లోకంలో నివాసం They చేయాలనుకుంటారు. want to be in one place. ఒకే స్థలంలో ఉండాలనుకుంటారు. Live in a big bungalow and not move for God. ఒక పెద్ద బంగ్లా కట్టుకొని నా నుంచి కదలొద్దు అనుకుంటారు. But the Christian life is a journey. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణము. The Old Testament people of God journeyed. పాత నిబంధనలో దేవుని ప్రజలు ప్రయాణించారు. Here in this story, Jesus wants his disciples to journey with him to the other side of the lake. ఈ కథలో చూసుకున్నట్లయితే యేసు తన శిష్యులు వెంబడించి ఆ సముద్రం అవలొడ్డుకు దాటాలి అనుకుంటూ ఉన్నాడు. He says, let's go to the other side. అవతలి వైపు మనం వెళ్దాం. This world is not our home. ఈ లోకము మన ఇల్లు కాదు. I'm just a passing through. దాని గుండా వెళుతూ ఉన్నాం అంతే. My treasures are laid up somewhere beyond the blue. అయితే అక్కడెక్కడో నా సంపాదన నా సొమ్ము ఉంటూ ఉన్నది. Hebrews 13:14 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14 ఇలా చెబుతుంది. for we have no lasting city. అయితే నిత్యమైన ఆ పట్టణము కలదు. Hebrews 13:14, this place where we live is not a lasting city for us. అయితే మనము హెబ్రీలో చదివిన వాక్య ప్రకారముగా ఇది శాశ్వతమైన పట్టణము కాదు, నివాసం కాదు. Seek a city that is to come. అయితే రానున్నటువంటి ఆ పట్టణము కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. We look forward to living with Jesus on the other side of the lake, on the other side of eternity. అయితే ఆ నిత్యత్వమునకు అవతలి వైపున సముద్రమునకు అవతలి ఒడ్డున యేసుక్రీస్తుతో నిరంతరము నివసించాలని చూస్తూ ఉన్నాం. So in our eyes, మన కంటిలో there should be eternity. నిత్యత్వం అనేది ఉండాలి. As one man of God said, ఒక దైవజనుడు అంటున్నాడు, eternity stamped in our eyeballs. అయితే ఆ మన కంటి పాపల పైన ఆ నిత్యత్వము ముద్రించబడాలి. A feeling that this is not my permanent home. ఇది నా నిత్యమైన నివాసము కాదు. A godly restlessness. మరి దైవికమైనటువంటి అవిశ్రాంతి. So that I'll be a man on move for Jesus. అప్పుడు యేసుక్రీస్తు కొరకే నేను ఎల్లప్పుడూ పరిగెత్తుతూ Only ఉంటాను. one life. ఒకే ఒక్క It జీవితము. will be soon past. అది కూడా అయిపోతుంది. Whatever I do for Jesus, moving with Jesus will only last. అయితే నేను ఏది యేసు ప్రభు కోసం చేసినా యేసు ప్రభుతో కలిసి ముందుకు వెళ్ళడం మాత్రమే శాశ్వతము. I have to be on the move for God because I'm an alien. I'm a pilgrim for God. నేను ఇక్కడ పరదేశిగా ఉన్నాను గనుక యేసు ప్రభుతో పాటు నేను ముందుకు వెళ్ళవలసినదే, ప్రయాణిస్తూ ఉండవలసిందే. Climbing, copying, commanding, and fourthly, ఎక్కటము, వెంబడించడము, ఆజ్ఞాపించడము. company giving. Jesus is giving us some company. అయితే యేసు ప్రభు సహవాసాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. In verse 23 of Luke chapter 8, లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. Jesus now gets very comfortable in the boat. అయితే యేసుక్రీస్తు ఇక ఓడలో అంటే విశ్రాంతి తీసుకునే స్థితిలోనికి And వెళ్ళాడు. he falls asleep. మెల్లిగా నిద్రపోయాడు. You know, when I was in Bible college, బైబిల్ కాలేజ్లో అయ్యగారు ఉన్నప్పుడు I had this ability ఈ సామర్థ్యం ఉండేది. to be sleeping in class, క్లాసులో నిద్రపోతూ ఉండేవారు. and then suddenly I can wake up అకస్మాత్తుగా లేచి and listen to the lecture for 5 seconds to 10 seconds మరలా ఒక 5-10 సెకండ్లు విని పాఠాన్ని and understand what the professor is talking about for 1 hour, మరి గంట నుంచి వీళ్ళు అసలు ఏం చెప్తున్నారనే విషయాన్ని గ్రహించి and ask the most appropriate question. సరి అయిన ప్రశ్న అడిగేవారు. And my classmates loved me for this ability. అయితే ఈ సామర్థ్యాన్ని బట్టి క్లాస్మేట్స్ ఇష్టపడేవారు. The reason why I tended to sleep during class is not because I was an irresponsible student. మరి ఎందుకని అలాగన నిద్ర వచ్చేది అని అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు కాబట్టి I was కాదు. the academic gold winner. అకాడమిక్ గోల్డ్ విన్నర్ గా But ఉంటున్నారు. at the same time, I did a lot of things late night, like even bringing the boys back to the classroom, and I would be teaching them what they did not understand otherwise. మరి రాత్రికాల సమయంలో అయ్యగారు చాలా పనులు చేసేవారు. కొన్నిసార్లు స్టూడెంట్స్ మరలా క్లాస్ రూమ్ కి తీసుకొచ్చి వారికి అర్థం కాని విషయాలు బోధించేవారు. So I love to, one of my great abilities, God-given ability, is to sleep at short notice. మరి అయ్యగారికి దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం ఏమిటి అంటే తక్కువ సమయంలోనే నిద్రపోతారు. My wife complains. My wife of 24 years, we celebrated our anniversary just the other day, complains about this ability, that I sleep so fast and she's wide awake. మరి అయ్యగారికి వివాహం 24 సంవత్సరాలు అవుతుందండి. ఈ మధ్య యానివర్సరీ కూడా చేసుకున్నారు. తన కంప్లైంట్ ఏంటి అని అంటే అంత త్వరగా ఎలా నిద్రపోతాం? But in this aspect I'm like Jesus, because the journey started, Jesus is sleeping. అయితే ఈ సంఘటనలో మాత్రం నాకు ఇది చాలా ఇష్టం. ప్రయాణం ప్రారంభమైంది, యేసయ్య నిద్రపోతున్నాడు. Jesus is 100% God. యేసయ్య 100% దేవుడు. But at the same time he's 100% human. అదే సమయంలో 100% మనిషి. And when we read the Gospels, we see how he narrated
that how he's 100% human, and one way is by sleeping. Jesus slept like us humans. అయితే సువార్తలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ రచయితలు ఎంత అద్భుతమైన రీతిలో యేసు ప్రభు మనిషి అని వర్ణిస్తూ ఉన్నారు అంటే యేసయ్య మనవలే నిద్రపోతూ ఉన్నాడు. Jesus entered the world like us. మనవలేనే యేసయ్య ఈ లోకంలోనికి ప్రవేశించాడు. He was born of a woman. ఆయన స్త్రీ ద్వారా జన్మించాడు. Except he had no father. తండ్రి లేడు ఆయనకు. That's why he's 100% human, 100% God. అందుకనే ఆయన 100% మనిషి 100% దేవుడు. Jesus exited the world like us. యేసయ్య మనవలేనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. Our forefathers have died. One day if the coming of Jesus tarries, we will also die. మరి మన పితరులు మరణించారు. ఒక రోజున యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా విడిచి వెళ్ళిపోతాం. Jesus also died. యేసయ్య కూడా మరణించాడు. But then there is a difference. కానీ వ్యత్యాసం ఉంది. Jesus said it is finished. యేసయ్య అంటున్నాడు ఇదిగో ముగించబడింది. He chose the second of his death. అయితే అది మరణించిన క్షణాన్ని చూపిస్తుంది. The nanosecond of his death. సరిగ్గా ఏ క్షణంలో అలాగనే జరిగింది. He bowed his head. తన తలను దించుకున్నాడు. And died. మరణించాడు. When I die, నేను మరణించినప్పుడు I will die and then bow my head down. నేను మరణించి నా తలను వంచుతాను. But Jesus is so unique. He is so different. కానీ యేసయ్య చాలా విభిన్నమైనటువంటి వ్యక్తి. He even in his death he was unique. He bowed his head and died. అయితే యేసయ్య తన మరణంలో కూడా ఆ విభిన్నతను చూపించాడు. ఆయన తన తలను వాల్చి మరణించాడు. Entered the world like us, but there was a difference. He exited the world like us, but there's a difference. మనవలేని ఈ లోకానికి వచ్చాడు, మనవలేని వెళ్ళిపోయాడు. కానీ ఆ రెండింటిలో వ్యత్యాసం ఉంది. He existed in the world like us. మనవలేని ఈ లోకంలో నివాసం చేశాడు. Sleeping, నిద్రపోతున్నాడు. feeling tired occasionally, కొన్నిసార్లు అలసిపోయాడు. getting angry, కొన్నిసార్లు కోపం వచ్చింది. being excited. కొన్నిసార్లు సంతోషభరితుడయ్యాడు. There is again a difference. మరలా దానిలో కూడా వ్యత్యాసం ఉంది. Your existence and my existence is full of sin, full of iniquity, full of pavam. నీవు నేను జీవిస్తున్నటువంటి జీవితంలో చాలా పాపము చేత నింపబడి ఉన్నది. But Jesus never ever committed a single sin in his life. కానీ యేసుక్రీస్తు తన జీవితంలో ఒక్క పాపము కూడా ఎప్పుడు చేయలేదు. So in this story we see that Jesus sleeping soundly as if to say, I understand your human existence. I want to be your friend. Come close to me. Don't go away from me. ఈ సందర్భంలో చూసినట్లయితే యేసయ్య చాలా మంచిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అంటే దాని ద్వారా ఆయన చెబుతున్నది ఏమిటి అంటే మనుషుల జీవితం ఏ విధంగా ఉంటుందో నేను గ్రహించగలను, నేను నీతో ఉండాలి అనుకుంటూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. The story keeps moving on. ఆ కథ ఇంకా ముందుకు వెళుతూ ఉంది. Soon the Bible says in Luke 8:23, లూకా సువార్త 8:23లో ఇలాగ చెబుతుంది, raging storms blows in. అంతలో గాలివాన అకస్మాత్తుగా వచ్చి. In our journey with Jesus, యేసుక్రీస్తుతో మన ప్రయాణంలో I don't care what that big famous evangelist on TV says. మరి ఆ టీవీలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన ఇవాంజలిస్టులు ఏం చెబుతున్నారో నాకు తెలియదు. Many false teachers say. తప్పుడు బోధకులు ఏం చెబుతున్నారో నాకు తెలియదు. But there will be storm. కానీ గాలి అలలు చెలరేగుతాయి. Life with Jesus is not a smooth car ride. మరి ఆ స్మూత్ గా వెళ్ళే కార్ రైడ్ లాగా ఉండదు యేసుక్రీస్తుతో ప్రయాణం. Storms will come. తుఫానులు వస్తాయి. No, I was shocked the other day when I was reading about the floods in Texas state in America. మరి అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో వచ్చినటువంటి అలలను గురించి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. And one thing happened, very tragic thing happened. ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. There's a man of God called Dick Eastland. డిక్ ఈస్ట్లాండ్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. 70 years of age. 70 సంవత్సరాల వయస్సు. All his life having youth camps for young American teenagers. అయితే తన జీవితం అంతా కూడా అమెరికన్ టీనేజర్స్ మధ్యలో ఆయన యూత్ క్యాంప్స్ పెట్టినటువంటి వ్యక్తి. On July 4th 2025 this year, ఈ సంవత్సరము జూలై 4వ తారీఖున along by a big river in Texas, he was having a youth camp, a Christian evangelical youth camp for girls. అయితే ప్రత్యేకంగా సహోదరుల కొరకై అమ్మాయిల కొరకై ఒక యూత్ క్యాంప్ ని ఆయన ఒక నది పక్కన ఏర్పాటు చేశాడు. Floods came. అయితే వరదలు వచ్చాయి. 1 feet of water, rushing water. ఒక ఫీట్ ఎత్తున ఉన్నటువంటి గట్టిగా వచ్చే ప్రవాహము Full force. ఎంతో బలముతో వచ్చింది. 27 people died. 27 మంది మరణించారు. Including that man of God. ఆ దైవజనుడితో సహా. Why? ఎందుకని? I'm not surprised, though I'm very sad. బాధ కలిగించినా కూడా ఆశ్చర్యం అనిపించలేదు. This is the part and parcel of every Christian life. ప్రతి క్రైస్తవ జీవితంలో ఇది భాగమే. The storms will come. వరదలు అలలు వస్తాయి. In fact, when Apostle God
Paul got born again, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు తిరిగి జన్మించాడో the Lord told him, ప్రభు ఆయనతో అన్నాడు, on the day he chose to follow Christ, ఆయన యేసుక్రీస్తును వెంబడించాలని తీర్మానం చేసుకున్న రోజున in Acts 9:16, అపోస్తల కార్యములు 9:16, I will show you, Paul, how much you must suffer for my name. పౌలు నీవు నా కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను చూపిస్తాను. Jesus did not say, Paul, you may suffer for me, you may not. యేసయ్య పౌలు ఒకవేళ నీవు శ్రమ పడాల్సి వస్తదేమో అని చెప్పలేదు. You must suffer. నీవు నా కొరకై శ్రమలు అనుభవించాలి. Storms will come. తుఫానులు వస్తాయి. Problems will come. సమస్యలు వస్తాయి. Tensions will come. టెన్షన్స్ ఉంటాయి. And we must be prepared. కానీ మనం సిద్ధంగా ఉండాలి. It is better to prepare than repair. రిపేర్ చేసుకోవడం కంటే సిద్ధపడి ప్రిపేర్ అయి ఉండడం మంచిది. The problem is we are not prepared. సమస్య ఏంటంటే సిద్ధపాటు లేదు మనకు. That's why these sufferings shake us. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోతాం. So the churning, the boat is now tossed and the water is coming in and Jesus is sleeping. అయితే అక్కడ గాలి తుఫానులు వచ్చినప్పుడు ఆ దోణిలోకి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. యేసయ్య పడుకొని ఉన్నాడు. Next what happens? తర్వాత ఏం జరిగింది? Crying. ఏడుస్తూ ఉన్నారు. Crying. ఏడుస్తున్నారు. Luke 8:24. లూకాసు వార్త 8:24. Disciples shake Jesus and wake him up. మరి శిష్యులు వచ్చి యేసయ్యను కదిలిపి లేపుతూ ఉన్నారు. They are crying out. వారు ఏడుస్తూ ఉన్నారు. They are shouting. కేకలు వేస్తున్నారు. Master, Master. బోధకుడా, బోధకుడా. We are all going to die. ఇదిగో మేము చనిపోబోతున్నాము. Jesus likes frank prayer. యథార్థమైన ప్రార్థన యేసయ్యకి ఇష్టం. Don't act as if you have great faith when you don't have faith. విశ్వాసమే లేనప్పుడు గొప్ప విశ్వాసం ఉన్నట్టు నటించకూడదు. Jesus is a loving heavenly father. యేసయ్య ప్రేమ కలిగిన తండ్రి. Jesus is an elder brother. మనకు పెద్ద అన్న లాంటి వాడు. Jesus is a heavenly bridegroom. యేసయ్య పరలోకపు పెండ్లి కుమారుడు. These are wonderful human relationships to show that we can be ourselves with Jesus. ఇవన్నీ అద్భుతమైనటువంటి బంధాలన్నీ కూడా యేసయ్యతో మనం ఎలా ఉన్నామో అలా చూపించుకోవడానికి నిదర్శనం. And this is a natural reaction. They're about to sink and they cry out, Master, Master, we're all going to die. మరి అది నిజంగా మరి వారు యేసయ్యను చూసి వారు ఏడుస్తూ ఉన్నారు. బోధకుడా మేము చనిపోబోతున్నాము. And this aspect should be part of our regular life, whether we are in the storm or whether there is calm. We always should be crying out to our master. మరి తుఫాను వచ్చినా ప్రశాంతంగా ఉన్నా అనుదినము మన జీవితంలో మన బోధకుడికి మనము మొర్రపెట్టాలి. If Jesus made a social media post about you, if Jesus made a social media post about you, నీ గురించి యేసయ్య సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వేస్తే what will you do? నువ్వేం చేస్తావు? Invariably 9 times out of 10. మరి 10 సార్లలో 9 సార్లు Whether you're a believer or not a believer, నువ్వు విశ్వాసమైనా కాకపోయినా here is my child. ఇదిగో నా బిడ్డ. He is watching reels. ఆయన రీల్స్ Here is చూస్తున్నాడు. my son. ఇదిగో నా కుమారుడు. He is watching shorts. ఇదిగో షార్ట్స్ చూస్తూ ఉన్నాడు. But in the case of Apostle Paul, that Jesus' testimony was different. అయితే అపోస్తలుడైన పౌలు విషయంలో యేసుక్రీస్తు ఇచ్చే సాక్ష్యం విభిన్నంగా ఉంది. In Acts 9:11, అపోస్తల కార్యములు 9:11 this is what Jesus' update about Paul. మరి పౌలుని గురించి యేసయ్య ఇలాగనే As he's చెప్తున్నాడు. talking to his another servant Ananias, అయితే తన ఇంకొక సేవకుడైన అననీయతో మాట్లాడుతూ this is ఉన్నప్పుడు what Jesus said about Paul. పౌలుని గురించి యేసయ్య ఇలాగ అంటున్నాడు. Behold, he is praying. ఇదిగో అతడు ప్రార్థిస్తున్నాడు. Behold, he is praying. ఇదిగో ఆయన ప్రార్థిస్తున్నాడు. Will Jesus say that ever about us? మన గురించి యేసయ్య ఎప్పుడైనా అలా చెబుతాడా? Are we too busy with our phones, and are we too busy with what? ఇదిగో ఫోన్స్ తోనే మిగతా విషయాలు మనకు తెలుసు, వాటితో బిజీగా ఉంటున్నామా? So let us, whether there's a storm or no storm, let us be busy crying out to Jesus. అయితే తుఫాను ఉన్నా ప్రశాంతంగా ఉన్నా యేసయ్యకు మొర్రపెడుతూ మనం బిజీగా ఉండాలి. It has been my privilege to start prayer fellowships wherever God took me. మరి దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళిన ప్రార్థన సహవాసాలు ప్రారంభించుట గొప్ప ధన్యతగా I భావిస్తున్నాను. grew up in the town called Vellore, known for CMC Hospital. మరి వెల్లూర్ CMC హాస్పిటల్ అంటే చాలా మంది గుర్తుపడతారు. God gave me the grace to go to a school named after the great missionary Ida Scudder. మరి ఐడా స్కడర్ అనేటువంటి ఆ గొప్ప మిషనరీ పేరిట ఉన్నటువంటి స్కూల్ కు వెళ్ళడానికి దేవుడు కృప Our చూపించాడు. lunch break was for 40 minutes. అయితే వారి యొక్క లంచ్ బ్రేక్ అక్కడ స్కూల్లో లంచ్ బ్రేక్ 40 నిమిషాలు. And my house was around 1 kilometer from the school. మరి ఆ స్కూల్ కి 1 కిలోమీటర్ దూరంలో అయ్యగారి ఇల్లు I'll ఉండేది. cycle back. అక్కడ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవారు. And my mother would feed my lunch. మరి అమ్మగారు భోజనం పెట్టేవారు. It's true, as my wife often says, my mother spoilt me. మరి అది నిజమే, అయ్యగారి యొక్క తల్లిగారే చెడగొట్టారు అయ్యగారిని. And I would eat lunch. లంచ్ చేస్తారు, I'll come back.
తిరిగి మరలా A వస్తారు. few boys would meet in a classroom and we had prayer meeting. అయితే కొంతమంది ఆ విద్యార్థులు కలిసి ఆ క్లాస్ రూమ్ లో కలుసుకొని ప్రార్థించేవారు. One day I had to preach in that prayer meeting. ఒక రోజు నా ప్రేయర్ మీటింగ్ లో అయ్యగారు బోధించాలి. And our principal heard that there was a prayer meeting in the school which I was part of. అయితే మరి అయ్యగారు భాగంగా ఉన్నటువంటి అక్కడ ఒక ప్రేయర్ గ్రూప్ ఉంది, దాంట్లో మీటింగ్ And జరుగుతుంది. one day ప్రిన్సిపల్ he కి తెలుసు. asked our prayer meeting group to lead the assembly, and that's when I first preached my message from the pulpit as a 16-year-old in the year 1991. మరి 1991వ సంవత్సరంలో మరి ఆ ప్రేయర్ గ్రూప్ ని పిలిచి అసెంబ్లీ లీడ్ చేయమని చెప్పారు. మొట్టమొదటిసారి జీవితంలో పుల్పిట్ దగ్గర నిలబడి వాక్య ప్రసంగం చేశారు. In my colony I had a prayer fellowship. మరి అయ్యగారు ఉన్న కాలనీలో ప్రేయర్ ఫెలోషిప్ At ఉంది. the age of 13 the Lord filled me with the Holy Spirit. 13 సంవత్సరాల వయసులో దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. There the leader in that camp meeting said, go and start a prayer fellowship in your colony. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడు ఆయన చెబుతున్నాడు, మీ కాలనీలో ప్రేయర్ ఫెలోషిప్ స్టార్ట్ As a చేయమని. 13-year-old I gathered all the boys and we had a prayer meeting and we went for tracts outreach. అయితే 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ పిల్లలందరూ కూడా కలిసి ప్రేయర్ మీటింగ్ చేసుకుని తర్వాత ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళారు. I did my secular college in Allahabad. I did agriculture engineering. ఆ తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలహాబాద్ లో మరి కాలేజ్ చదివారు. I remember the prayer meetings I had, sometimes with just one other person praying, having a fellowship in the college boys hostel. మరి ఆ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో కూడా వారు మరి విద్యార్థులు కలిసి అలాగన ఎప్పుడు ఏదో ఒక సమయంలో ప్రార్థిస్తూ ఉండేవారు. And when I briefly worked in HSBC in Hyderabad, in HSBC between the breaks doing night shift, I again ran a prayer fellowship. కొంతకాలము హైదరాబాద్ HSBC లో పని చేసినప్పుడు ఆ బ్రేక్ సమయంలో నైట్ షిఫ్ట్ లో కొంతమంది కలిసి ప్రార్థన చేసేవారు. There is never a wrong time to cry out to God. దేవునికి మొర్ర పెట్టడానికి తప్పుడు సమయము లేదు. And the story moves on. Next, Jesus is charisma demonstrating. In other words, doing a miracle. అయితే ఆ తర్వాత కథలు ముందుకు వెళుతున్నప్పుడు యేసయ్య ఇక తన అద్భుతమైన శక్తిని చూపిస్తూ ఉన్నాడు. Luke 8:24. లూకా సువార్త 8:24. Jesus woke up. యేసయ్య నిద్ర నుంచి లేచి And he told the wind to stop. ఆ గాలిని గద్దించగా And the furious waves come down. ఆ అలలన్నీ కూడా మరి సద్దుమణిగిపోయాయి. You know, very often the miracle is just a prayer away. మరి అనేక మార్లు ఆ అద్భుతము ఒక ప్రార్థనకు అవతల ఉందంతే. When my wife became pregnant for the second time, మరి ఆ అయ్యగారి యొక్క భార్య గారు రెండవసారి ప్రెగ్నెంట్ I was అయినప్పుడు so excited. చాలా సంతోషంతో ఉన్నారు. Our first child was a boy. మరి మొట్టమొదటి సంతానము కుమారుడు. And when she became pregnant for the second time, I so wanted a girl. అయితే రెండవసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కుమార్తె కావాలని ఎంతో ఆశించారు. When she was only 2 months pregnant, I imagined a girl growing up coming to me with a sari and saying, "Daddy, how do I look in the sari?" మరి ఆ 2 నెలల గర్భంతోనే మరి తన భార్య ఉన్నప్పుడు కుమార్తెను తను ఊహించుకుంటూ ఉన్నారు. తను పెరిగి పెద్దదై మరి ఒక చీర కట్టుకొని వచ్చి తండ్రి ఎలా ఉంది అని అడుగుతున్నట్లుగా. And when we went for a scan, the doctor said something shocking. There is no heartbeat in the baby. You must do abortion. అయితే ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి స్కాన్ కొరకైతే వెళ్ళారో మరి అక్కడ గుండె కొట్టుకోవడం లేదు, మీరు అబార్షన్ చేసుకోవాలని డాక్టర్ చెప్పారు. No life in the baby inside. The baby is dead according to medical report. మెడికల్ రిపోర్ట్స్ ద్వారా చూసినట్లయితే ఆ బిడ్డలో జీవం లేదు, చనిపోయింది. No, we just knelt down with tears coming down our cheeks. అయితే ఇరువురు మోకరించి మరి కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉండగా Cried out to Jesus. యేసయ్యకు మొర్ర పెట్టారు. You're a miracle working God. దేవా నీవు అద్భుతాలు చేసేవాడివి, Would you do a miracle for us? మా కొరకు అద్భుతాన్ని చేయవా. A few days later we went to a scan center again, another scan center. అయితే కొన్ని రోజుల తర్వాత మరి ఒక స్కాన్ సెంటర్ కి వెళ్ళారు. And that scan center said the heartbeat is there, the baby is growing normally. అయితే ఆ స్కాన్ సెంటర్ వాళ్ళు చెప్పారు బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంది, గుండె కొట్టుకుంటుంది, జీవం ఉన్నది అని. Today that daughter of mine gives me so much joy. She's 17 years old. She's the one who designed this PPT, this PowerPoint presentation that you're seeing. You know, God can do a miracle. The God who did a miracle in my life, the Jesus who did a miracle in my life can do it in your life. అయితే ఇప్పుడు ఆ కుమార్తెకి 17 సంవత్సరాల వయసు. ఈ పీపీటీ డిజైన్ చేసింది కూడా తనే. తను బట్టి అయ్యగారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అయితే తన జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. But the Bible is very clear when it teaches us about the miracles. అయితే అద్భుతాలను గురించి చెబుతున్నప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెబుతుంది. Miracles happen according to the will of God. దేవుని చిత్తానుసారంగా అద్భుతాలు జరుగుతాయని. Hebrews chapter 2 and verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. Very important reference when it comes to miracles. అద్భుతాలను గురించి మనం చదివినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం. Hebrews 2 and 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4. Signs and wonders distributed according to his will, which means our job is to pray, and if it is God's will, he will do a miracle. So we leave the miracle
working in God's hands. Our job is prayer. ప్రియులారా, మరి అద్భుతములు ఆశ్చర్యములు అనేటువంటివి దేవుని చిత్తానుసారంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలో ఏదైనా సందర్భంలో మనం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాలి. అయితే అద్భుతము చేయడం ఆయన చేతికి అప్పగించాలి. Now Jesus has calmed the storm, and next he begins to chide or complete the disciples. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గాలి తుఫానును మరి నిర్మలపరిచాడో ఆ తర్వాత శిష్యులను ఇలాగ గద్దిస్తూ ఉన్నాడు. There is climbing first, మొట్టమొదటిగా ఎక్కడము, copying second, రెండవది ఆయనను వెంబడించడము, commanding let's go to the other side, రెండవది ఆజ్ఞాపించడము అవతలి ఒడ్డుకు వెళ్దామని, company giving, మూడవది సహవాసము, churning, ఆ తర్వాత crying, మొరపెట్టడము, and now completing. ఆ తర్వాత ముగించడము. He's completing the disciples. ఆయన శిష్యులను పరిపూర్ణపరుస్తున్నాడు, సంపూర్ణం చేస్తున్నాడు. Like an expert surgeon, he's placing the hand exactly in the wound. అయితే ఆ సర్జన్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో గాయం దగ్గర వారు సరిగా చూపించినట్లుగా చూపిస్తున్నాడు. He knows that disciples have a major problem. అయితే శిష్యుల మధ్యలో గొప్ప సమస్య ఉందని ఆయనకు The తెలుసు. problem called faith. విశ్వాసము. Where is your faith? Jesus asked. మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. In Luke 8:25. లూకా సువార్త 8:25. You know, that is what Jesus will do. యేసయ్య చేసేది అదే. He gives us blessings. ఆయన మనకు ఆశీర్వాదాలు He ఇస్తాడు, gives us miracles. అద్భుతాలు చేస్తాడు. At the same time, he's a potter. అదే సమయంలో ఆయన ఒక కుమ్మరి, He's a surgeon. ఆయన ఒక సర్జన్. He will shape you. ఆయన మనల్ని He మలుస్తాడు, will do surgery on you. మన పైన సర్జరీ చేస్తాడు. You need to cooperate with him. మనం ఆయనకు సహకరించాలి. One day I had a minor surgery in Yashoda Hospital. ఒక రోజు అయ్యగారికి యశోద హాస్పిటల్లో ఒక చిన్న సర్జరీ అయింది. Two anesthesia doctors were talking to me. అయితే అక్కడ అనస్థిషియా డాక్టర్స్ ఇలా మాట్లాడుతున్నారు. I knew what they were about to do because it was they are going to give me general body anesthesia for the surgery. They were talking sweetly to me, and then I didn't know what happened. And when I woke up, the surgery is finished. అయితే వారు మరి ఏం చేయబోతున్నారు అనేది అయ్యగారికి అర్థమైంది. జనరల్ బాడీ అనస్థిషియా ఇవ్వబోతున్నారు. మరి అది ఇచ్చిన తర్వాత నిద్రపోయారు. ఏం జరిగిందో తెలియదు, సర్జరీ అయిపోయింది. The same way, you know, when Jesus corrects you, listen to him. He's a loving heavenly father. He's an elder brother. He is your heavenly husband. He wants to shape your life. He wants to change you. And when you accept his correction, you will become a complete Christian, a better Christian. పిల్లరా, అదే విధంగా యేసుక్రీస్తు మనల్ని సరిచేసినప్పుడు మనం ఆయనకు సహకరించాలి. ఆయన మనకు ప్రేమ కలిగిన పరలోకపు తండ్రిగా ఉంటున్నాడు, అందరికి మనకి సహోదరుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనల్ని సరి చేస్తాడో, మనం లోబడినప్పుడు ఆయన మనల్ని సంపూర్ణుడిగా How చేస్తాడు. many of you know that there are 3 tenses of salvation? మరి రక్షణలో 3 కాలాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? Salvation past, గడిచిన కాలపు రక్షణ, from the punishment of sin. పాపంలో నశించిపోతున్నప్పుడు. Example, ఉదాహరణకు the repentant dying thief. మరి ఆ మరణిస్తున్నటువంటి ఆ దొంగ పశ్చాత్తాపపడ్డాడు. He was a rascal, but then he repented when he was hanging on the cross. మరి ఆయన దుష్టుడైనప్పటికీ కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. Jesus told him, today you will be with me in paradise. యేసయ్య అన్నాడు, ఈ రోజు నేడు నాతో నీవు He పరదేశంలో got ఉంటావు. saved. With a repentant heart, trusted Jesus, he got saved, instantly saved. మరి మనము పాపం విషయమే పశ్చాత్తాపపడ్డప్పుడు దేవుడు మనల్ని నమ్మాడు, రక్షణ పొందుకున్నాం. He saved from the punishment of sin. ఆ పాపం వలన వచ్చేటువంటి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. Second tense of salvation. అయితే రక్షణలో రెండవ కాలము Salvation from the power of sin. ఆ పాపం అనేటువంటి శక్తి నుంచి రక్షణ. Paul talked about it in Romans 7 and Romans 8. రోమీయులకు రాసిన పత్రిక 7:8లో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. What I don't want to do, I end up doing. నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నానో దానిని చేస్తున్నాను. This is a typically happening in the Christian life. ఇది క్రైస్తవ జీవితంలో జరుగుతున్నటువంటి విషయం. I don't want to get angry with my husband, I don't want to get angry with my wife, but still I get angry. మరి నా భార్యను కోపం చేయకూడదు, భర్తను కోపం చేయకూడదు అనుకుంటాం, కానీ కోపం వస్తుంది. But then you, as the Spirit of God speaks to you, you say sorry to each other and say sorry to God and move on. Though a righteous man falls 7 times, he rises again. ప్రియులారా, దేవుని ఆత్మ మనల్ని హెచ్చరించినప్పుడు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. నీతిమంతుడు 7 మార్లు పడిపోతే కూడా తిరిగి లేస్తాడు. Salvation from the power of sin. అయితే పాపముకున్న శక్తి నుంచి రక్షణ. Through the Holy Spirit, through the word of God, Jesus will speak to you. అయితే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా యేసయ్య మీతో మాట్లాడతాడు. What you're watching on the computer is wrong, the Holy Spirit will say, from the word of God. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు చెబుతాడు, నీవు ఫోన్లో మరి కంప్యూటర్లో చూస్తున్నది తప్పు అని. 2 Samuel 11:27 says, 2 Samuel 11:27, the thing that David did displeased the Lord. అయితే దావీదు చేసినటువంటి ఆ పని దేవునికి అయిష్టమాయెను.
David, what were you doing? దావీదు ఏం చేస్తున్నావు? He was watching the bath of Bathsheba. మరి బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు చూస్తున్నాడు. He was watching live porn, in other words. ఒక మాటలో చెప్పాలంటే ఆ సజీవంగా పోర్నోగ్రఫీ చూస్తున్నాడు. And it was displeasing to the Lord. అది దేవునికి అయిష్టమైనది. The Holy Spirit will speak like that from the Bible. అయితే దేవుని వాక్యం నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. Sorry Lord, and then you receive the forgiveness and you move forward. అప్పుడు నీవు క్షమించు ప్రభువా అని క్షమాపణ వేడుకొని క్షమాపణ పొందుకొని ముందుకు వెళ్ళాలి. And then there is salvation from the very presence of sin. అయితే ఆ పాపము From the very presence of sin. ఆ పాపములోనే రక్షణ. And that is coming when Jesus comes back. అది మరి యేసయ్య తిరిగి రాబోతున్నప్పుడు వస్తుంది. When he comes back, ఆయన తిరిగి వచ్చినప్పుడు he's going to take us to heaven. మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. As we understand from Revelation 21 and verse 27. ప్రకటన గ్రంథం 21:27లో ఇలాగనే ఉంది. No unclean thing lives in heaven. There is no sin in heaven. So till that time we have battle against sin, and with God's help we can win. And if we lose, we receive cleansing and move forward. ప్రియులారా, మరి పరలోకంలో అపవిత్రమైనది పాపం అనేటువంటిది అక్కడ లేనే లేదు. అయితే అప్పటి వరకు కూడా మనకు పాపముతో పోరాటం ఉన్నది. ఒకవేళ పడిపోతే కూడా మనము తిరిగి లేవాలి, ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ముందుకు వెళ్ళాలి. Climbing, ఎక్కడము, copying, వెంబడించడము, commanding, ఆజ్ఞాపించడము, company giving, సహవాసము, churning of the storm, కదపడము, crying, మొరపెట్టడము, charisma doing or chamatkar doing, miracle doing Jesus, అద్భుతము చేయడము, completing, సంపూర్ణం చేయడము, next comprehending. గ్రహించడము. Then the disciples understand. Verse 25, Luke 8:25. లూకాసు వార్త 8:25. They ask a question. మరొక ప్రశ్న అడుగుతున్నారు. Now many of us, after we receive a miracle, మనలో అనేకులం అద్భుతం పొందుకున్న తర్వాత we want the next miracle. ఇంకొక అద్భుతం కావాలి. But that is not how Christian life works. కానీ క్రైస్తవ జీవితం అలా పనిచేయదు. God does a miracle దేవుడు అద్భుతం చేస్తే so that you will know him, నీవు ఆయనను తెలుసుకుంటావు, so that you will get closer to him. నువ్వు ఆయనకు దగ్గరగా వస్తావని. God is not a ATM machine for miracles only. అద్భుతాలు చేయడానికి మాత్రమే ఏటీఎం మిషన్ లాగా కాదు Our దేవుడు. life's ultimate purpose is to know God. మన జీవితం యొక్క ప్రధాన ఉద్దేశము దేవుణ్ణి తెలుసుకోవడము. That is mentioned in the Old Testament. పాత నిబంధనలో ఉంది, That is mentioned in the New Testament. కొత్త నిబంధనలో ఉంది. Jeremiah chapter 9. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 and 24. 23-24 వచనాలు. Jeremiah 29 and 23 and 24. No, this is, we should not boast. I have that car. I am so rich. That is not the boast. Our only boast is, I know my God. That should be our boast. ప్రియులారా, ఇదిగో మనం అతిశయించడం నాకు ఈ కారు ఉంది, నాకంత డబ్బు ఉంది అని కాదు, కానీ ఇదిగో నా దేవుడు నాకు తెలుసు అని ఆయన యందే మనం అతిశయపడాలి. Jeremiah 9:23 and 24. ఇర్మియా గ్రంథము 9:23-24. And Paul says to the Philippians, అయితే ఫిలిప్పీయులతో పౌలు అంటున్నాడు, he says, I want to know Christ క్రీస్తును నేను తెలుసుకోగోరుతున్నాను, and the power of his resurrection. ఆయన పునరుద్ధానపు శక్తిని. And then many people stop there. అయితే అనేకులు అక్కడికి ఆగిపోతారు. But Paul did not stop there. కానీ పౌలు ఆగిపోలేదు. And becoming like him in his death. అయితే మరణమందు ఆయన వలె నేను మారగోరుతున్నాను. So what does Paul want to do? అయితే పౌలు ఏం He చేయాలనుకుంటున్నాడు? wants to study the cross of Jesus. యేసుక్రీస్తు సిలువను చదవాలనుకున్నాడు, The sufferings of Jesus. యేసుక్రీస్తు శ్రమలను. And he wants to become like Jesus in his death. తన మరణమందు ఇక యేసయ్య వలెనే In మారాలనుకున్నాడు. other words, he wants to prepare for martyrdom if that is necessary. ఒకవేళ అవసరమైతే యేసయ్య కొరకు ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడాలనుకున్నాడు. Which means we should be also like that. I want to know Jesus. అంటే దాని ఉద్దేశం మనము కూడా అలాగనే ఉండాలి. యేసయ్య నాకు తెలియాలి, I want to know the power of resurrection. ఆయన పునరుద్ధానపు శక్తి నాకు తెలియాలి. What is this power of resurrection? ఏంటి ఆ పునరుద్ధానపు శక్తి? It's very simple. అది చాలా సాధారణమైనది. I am not afraid of death. మరణం అంటే నాకు భయం లేదు. I will preach Jesus. నేను యేసయ్యని గురించి ప్రకటిస్తాను. If I have to die for that, కావాలంటే దానికోసం మరణించాలంటే no problem. పర్వాలేదు, Because I believe in the power of resurrection. ఎందుకంటే పునరుద్ధానపు శక్తిని నమ్ముతున్నాను. Jesus will resurrect me one day. యేసయ్య ఒక రోజు నన్ను తిరిగి లేపుతాడు. If not like Lazarus, ఒకవేళ లాజరు వలె కాకపోతే on the final day when he comes back the second time, the dead in Christ will rise first. ఆయన తిరిగి మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు మృతులు మొదట లేస్తారు. So nobody can scare me talking about death. కాబట్టి మరణం గురించి నన్ను ఎవరు భయపెట్టలేరు. Death is only out of turn promotion for me. ఎందుకంటే మరణము అంటే అదొక ప్రమోషనే. Corporates give in-turn promotion and out-of-turn promotion. Death is out-of-turn promotion for me to be with my Jesus. మరి కార్పొరేట్ లో ఇచ్చినట్టుగా ఇంటర్న్ అవుట్ టర్న్ ప్రమోషన్ లాగా మరి ఆ ప్రమోషనే అది. So what do they understand about Jesus? They're asking, who is this man? అయితే వారికి ఏం అర్థమైంది, ఎవరు ఈ వ్యక్తి అని అడుగుతూ He ఉన్నారు. can command wind and water. ఆయన గాలిని నీటిని గద్దిస్తూ ఉన్నాడే. So the miracle should make us ask the question,
this God. I want to know this God. మన జీవితంలో అద్భుతము జరిగినప్పుడు ఆ అద్భుతము ఈ మనను ప్రశ్నించేలాగా చేయాలి. ఎవరు ఈ దేవుడు, నేను తెలుసుకోవాలి ఈయనను. My wife and I spend a lot of time reading the Bible together. అయితే మరి అయ్యగారు అమ్మగారు ఇరువురు కూడా బైబిల్ చదవడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. We have an activity. అయితే వారు అక్కడ ఒక చిన్న యాక్టివిటీ చేస్తారు. We read a passage. ఒక భాగాన్ని చదివి that passage has a new name for God. అయితే ఆ భాగంలో దేవుని ఒక కొత్త పేరు ఉన్నట్లయితే we write it at the back page of the Bible. అయితే బైబిల్లో చివరి పేజీలో రాస్తారు. And one name he wrote was very interesting. అయితే అట్లాగ రాసిన పేరులో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంది. It came from Isaiah 33 and verse 21. యెషయా గ్రంథం 33:21లో ఇలాగనే ఉంది. It came from the New Living Translation of the Bible. అది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఉంది. The name for God is a wide river of protection which no enemy can cross. మరి శత్రువు ఎవరు కూడా దాటలేనటువంటి ఆ విశాలమైన నది వంటి కాపుదల. A wide river of protection which no enemy can cross. శత్రువులు దాటలేనటువంటి విశాలమైన నది వంటి రక్షణ. The more we read the Bible, బైబిల్ ఎక్కువగా చదువుతున్న కొద్దీ, the more we know the God of the Bible. ఆ బైబిల్ దేవుణ్ణి తెలుసుకున్న కొద్దీ, so we understand he's a loving God. ఆయన ప్రేమించే దేవుడని అర్థమవుతుంది. He's a holy God. పరిశుద్ధ దేవుడని అర్థమవుతుంది. And most importantly he's a sovereign God. అన్నిటికంటే ఎక్కువగా ఆయన సర్వోన్నతుడైన దేవుడు. Daniel chapter 4 verse 35 says, దానియేలు గ్రంథము 4:35 ఇలాగ చెబుతుంది. God has a character. మన దేవునికి ఒక వ్యక్తిత్వం ఉన్నది. He can do whatever he wants. ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడు. We cannot question him. మనం ప్రశ్నించలేము. That is sovereignty of God. అదే దేవుని యొక్క సర్వోన్నతం అంటే. The Bible talks about it. బైబిల్ చెబుతుంది. And we must celebrate that. దానిని బట్టి మనం ఆనందించాలి. So we must say, as the bishop reminded us during the worship time, it's not my way, my plan and my idea for my life, but God who is sovereign, he knows everything, so I surrender to his will. అయితే బిషప్ అయ్య గారు ఆరాధన జరుగుతున్నప్పుడు చెప్పినట్లుగానే, ప్రభువా నా చిత్తము కాదు, నా ఉద్దేశము, నా ప్రణాళిక కాదు, నీవు సర్వోన్నతుడు, నీకు సమస్తము తెలుసు, నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి. And this God is so different from me. అయితే ఈ దేవుడు నాకంటే చాలా విభిన్నంగా ఉన్నాడు. I am like Jonah. నేను యోనా వంటి వాడను. I am worried about my plant. నా ప్రణాళికను గురించి నాకు దిగులు. చెట్టును గురించి, this plant was giving me shade. అరే ఈ చెట్టు నాకు నీడనిస్తూ ఉంది. No, it is so wonderful. చాలా అద్భుతంగా ఉంది. And when the plant was disappeared, when the plant died, ఎప్పుడైతే ఆ చెట్టు ఎండిపోయిందో, I get so angry with God. దేవుని పట్ల నాకు చాలా కోపం వస్తుంది. Because my only worry is the plant. ఎందుకంటే నాకు ఉన్న దిగులల్లా ఆ చెట్టే. Because my only worry is my job. నా దిగులల్లా నా ఉద్యోగమే. My only worry is my business. నాకున్న దిగులల్లా నా వ్యాపారమే. My only worry is my house. నా దిగులల్లా నా ఇల్లు. So anything happens to that, I get angry. దానికి ఏదైనా జరిగినప్పుడు నాకు కోపం వస్తుంది. God said in Jonah last verse, Jonah 4:11. యోనా గ్రంథము 4:11 దేవుడు ఏమన్నాడంటే, you're worried about the plant, that is you. యోనా, అది నీవు చెట్టును గురించి దిగులు పడుతున్నావు. I'm worried about the planet. కానీ నేను ఈ సృష్టిని గురించి దిగులు పడుతూ ఉన్నాను. Nineveh has 1,20,000 people. నినవేలో 1,20,000 మంది ఉన్నారు. They don't know left hand from right hand. వారికి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తెలియదు. Somebody is getting raped, they are clapping. ఎవరైనా మరి ఎవరి జీవితమైన పాడైతుంటే వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. Shooting that as a reel. వాళ్ళు రీల్ లాగా షూటింగ్ చేస్తున్నారు. Morally confused. What is wrong they call right, what is right they call wrong. మరి తప్పైన దానిని సరి అయినది అంటున్నారు, సరి అయిన దాన్ని తప్పైనది అంటున్నారు. Should I not be concerned about them? దీనిని గురించి నేను దిగులు పడొద్దా? That is why I sent you as a missionary. అందుకనే మిషనరీగా నిన్ను పంపాను. You are worried about your plant. కానీ నువ్వు ఆ చెట్టును గురించి దిగులు పడుతున్నావు. Plant will come, plant will go, but souls are important. అయితే చెట్టు మొలుస్తుంది, వాడిపోతుంది, కానీ ఆత్మలు ప్రాముఖ్యము. We start reading the Bible. బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు, it is a lifelong journey of becoming more and more like Jesus, more and more like our loving heavenly Father. అయితే అది జీవితాంతము ప్రయాణమై ఉంటున్నది. ఎక్కువగా యేసుక్రీస్తు వలె మారుట, మన పరలోకపు తండ్రి వలె మారుట. And then we come to the final portion. చివరిగా మరి చివరి భాగానికి మనం వస్తూ ఉన్నాం. Chains removing or catching. సంకెళ్ళు తొలగించుట మరి పట్టుట. And the Bible says in Luke 8:26 and downwards, Jesus crossed the lake and there he was met by a demon possessed man. లూకా సువార్త 8:26 నుంచి కనుక మనం చదివినట్లయితే, యేసయ్య ఆ సముద్రపు దాటాడు, అవతలి వైపునకు వెళ్ళి అక్కడ. Now I understand why Jesus said let's cross the lake. అయితే ఆ సంకెళ్ళ చేత బంధించబడి ఉన్న వ్యక్తిని వారు చూశారు. అప్పుడు వారు అంటున్నారు, ఇప్పుడు అర్థమైంది యేసయ్య ఎందుకు దీన్ని దాటమన్నాడో. Why? ఎందుకని? Because there are souls waiting on the other side. ఎందుకంటే అవతలి వైపు ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి. He didn't say there is a man waiting on the other side, so let's cross the lake. అక్కడ ఒక మనుషుడు ఎదురు చూస్తున్నాడు అని మనం దాటుదామని అనలేదు. He always reveals his plan one day at a time. అయితే ఒక్కొక్క అడుగు మాత్రమే ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. We want full printout. కానీ మనకు మొత్తం ప్రింట్అవుట్ కావాలి. But he will
do one day at a time only. కానీ ఒక్కరోజు ప్రణాళికే చెబుతాడు. So no storm can sink your boat till his plan for your life is completed. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరేంత వరకు కూడా ఏ తుఫాను కూడా నీ ఓడను ముంచివేయలేదు. So that's why Jesus is happily sleeping. అందుకని యేసయ్య సంతోషంగా నిద్రపోతున్నాడు. Jesus is God in flesh, so he knows the mind of God because he is God himself. మరి ఆయనే దేవుడు శరీరధారిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుడి మనస్సేమో ఆయనకు తెలుసు. The poor fellows disciples are not God. కానీ పాపం అపోస్తలులు దేవుళ్ళు కాదు. So they are only praying to find the will of God. ఆ శిష్యులు మరి దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవడానికి ప్రార్థిస్తున్నారు అంతే. They prayed and the storm came and God saved them. మరి వారు ప్రార్థించారు, తుఫాను వచ్చినప్పుడు దేవుడు వారిని రక్షించాడు. Now they are on the other side of the lake. అయితే ఇప్పుడు ఆ సముద్రముకు అవతల వైపున ఉన్నారు. Now they understand why God saved them. ఇప్పుడు వారికి అర్థమైంది దేవుడు ఎందుకు రక్షించాడని. To deliver people living in the tombstone cutting themselves. ఆ సమాధులలో తమను తాము గాయపరుచుకుంటామని రక్షించడానికి. You know, when we read the story, so many things come out. ఈ సంఘటన మనం చదివినప్పుడు అనేకమైన విషయాలు వస్తాయి. Luke 8:27 says this man was naked. అయితే లూకా సువార్త 8:27 ప్రకారంగా చూసినట్లయితే ఆయన దిగంబరిగా ఉన్నాడు. He was filled with the demons and naked. ఆయన దురాత్మల చేత పీడించబడుతూ ఆయన దిగంబరుడిగా ఉన్నాడు. I don't get tired of telling young people, middle-aged people, old people, if you expose yourself to naked images of somebody and that person is not your wife, that will bring demonic influence in your life. So beware. ప్రియులారా, మరి యవ్వనస్తులను, చిన్నవారిని, పెద్దవారిని ఈ విషయంలో హెచ్చరించడంలో నేను అలసిపోను. ఒకవేళ మీరు నగ్నంగా ఎవరి వ్యక్తినైనా చూస్తూ ఉన్నప్పుడు మీ భార్యయో భర్తయో కానప్పుడు అది దురాత్మ సంబంధమైనది ఉంటుంది. And this man was cutting himself. Mark 5:5. అయితే అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఆయన తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, పొడుచుకుంటున్నాడు. That reminds us of how we destroy ourselves from sinful things, alcohol and cigarette, but even non-sinful things like sleeplessness and overworking. We must not destroy our life. ప్రియులారా, దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మనల్ని మనం ఎలా గాయపరుచుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. కొన్ని పాప సంబంధమైనవి, కొన్ని పాప సంబంధము కానివి. ఒకవేళ త్రాగుడు కావచ్చు, ధూమపానం, ఇలాంటి వాటి చేత గాయపరుచుకుంటున్నాం. కొన్ని నిద్ర లేకుండా అతిగా పని చేయడం వల్ల కూడా గాయపరుచుకుంటున్నాం. And in Luke 8:30 Jesus asks him and he says, my name is Legion. అయితే ఆయన పేరు ఏమిటి అని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆయన సేన అని చెబుతూ ఉన్నాడు. Legion for our current generation, the alpha generation or the current generation, Legion means they think of some laptop brand. అయితే ఇప్పుడున్నటువంటి తరము వారికి లీజియన్ అని చెబితే అది ఒక ల్యాప్టాప్ అని అనుకుంటారు. Before Legion became a laptop brand, it just plainly means we are many demons living inside him. Not one demon, but many demons. అయితే లీజియన్ ల్యాప్టాప్ గా రావడానికి మునుపు లీజియన్ అంటే దాని అర్థం ఏమిటంటే అనేకమైన దురాత్మలు ఆయన నివాసం చేస్తూ ఉన్నాయి. The Bible talks about many evil spirits, and if we cooperate with these evil spirits, they will come and live with us and destroy our lives. అయితే అనేకమైన దురాత్మలు ఇలాగున ఉన్నప్పుడు మనము వాటికి సహకరించినట్లయితే అవి వచ్చి మనలో నివాసము చేసి మనల్ని పాడు చేస్తాయి. Hosea 5:4 talks about the spirit of adultery. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనము వ్యభిచారపు ఆత్మను గురించి మాట్లాడుతూ ఉంది. 2 Timothy 1:7 talks about the spirit of fear. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం భయం అనే ఆత్మను గురించి మాట్లాడుతుంది. Mark 9:17 talks about a spirit that makes him mute or spirit that robs the ability to speak. అయితే మరి మూగ చెవిటి దయ్యమును గురించి మార్కు సువార్త మాట్లాడుతూ ఉంది. Numbers 5:14 talks about spirit of jealousy. అసూయపడేటువంటి ఆత్మను గురించి సంఖ్యాకాండం 5వ అధ్యాయం 14వ వచనం మాట్లాడుతుంది. The devil may not come in an army to destroy our life, but we do not need to be afraid of him. ప్రియులారా, ఒకవేళ సాతాను మనల్ని పాడు చేయడానికి సైన్యముతో రావచ్చు, కానీ వాడిని గురించి మనం భయపడవలసిన పని లేదు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెబుతుంది, 1 John 4:4, మొదటి యోహాను 4:4, he who is in you, నీ యందు ఉన్నవాడు, he who is in you, నీలో ఉన్నవాడు is greater than the one in the world. ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Hallelujah. హల్లెలూయా. We can overcome him. మనము జయించగలము. How can we overcome? ఎలా జయిస్తాము? Revelation 12:10 and 11 talks about it. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు. Another name is he's an accuser of the brethren. ఆయన సహోదరులపైన నేరము మోపువాడని వాడి He పేరు. keeps on accusing you. ఆయన నీపైన నేరాన్ని మోపుతూ ఉంటాడు. You have repented of that sin. నువ్వు ఆ పాపం విషయంలో పశ్చాత్తాపపడ్డావు. You are walking in holiness now. పరిశుద్ధతలో నడుస్తూ ఉన్నావు. But his favorite button is rewind button, the devil. He always hit the rewind button. అపవాది ఎల్లప్పుడూ కూడా తిరిగి జ్ఞాపకం చేస్తుంటాడు. But you should ignore him. కానీ నువ్వు వాడిని మర్చిపోవాలి, పక్కన పెట్టాలి. Overcome him. నువ్వు జయించాలి వాడిని. Revelation 12:11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. By the blood.
రక్తము చేత జయము. And that is why communion is very important. అందుకని ప్రభు బల్ల ప్రాముఖ్యము. That is why remembering the blood of Jesus is very important. యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రాముఖ్యము. If I trip and fall, ఒకవేళ నేను పడిపోతే the blood of Jesus will cleanse me. So I need to repent and come to the foot of the cross. యేసుక్రీస్తు రక్తము నన్ను శుద్ధునిగా చేయగలదు కనుక నేను పశ్చాత్తాపపడి సిలువ యొద్దకు రావాలి. When you trip and fall, the devil wants you to go to him and become his servant for the rest of your life. ఎప్పుడైనా నీవు ఏ విషయంలో పడిపోయినట్లయితే సాతాను కోరుకునేది నీవు వాడికి బానిసగా ఉండాలని. But God does not want that. కానీ దేవుడు అది కోరుకోవడం లేదు. God wants you to repent. Romans 2:4 and 5. Romans 2:4 and 5. We must repent and come to the foot of the cross. And if we don't do that, we are storing punishment for us. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో గనుక చూసినట్లయితే మనము పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు రావాలని, ఒకవేళ అలాగను మనము చేయకపోతే శిక్షను మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. We can overcome him next, Romans 12:11, by the word of our testimony. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఇలా చెబుతుంది, మన నోటి సాక్ష్యము చేత మనం వాణ్ణి జయిస్తాం. That's why we should never say I will become perfect and then tear about Jesus. But then the moment we have received cleansing, like Apostle Paul did, like even David prayed in Psalm 51, tell others about his forgiveness, tell others about his love, tell others about his miracle working power. Be a witness for Jesus. ప్రియులారా, మనం ఏదో సంపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తుని గురించి చెబుతానే మనం అనుకోకూడదు. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడతామో, పౌలు వలె దావీదు వలె ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరం గురించి, ఆయన అద్భుతాలు చేసే శక్తిని గురించి మనము చెప్పాలి. You're either a soul winner or a backslider. నువ్వు ఆత్మలు సంపాదించేవాడిగా అన్నా ఉంటావు, లేకపోతే పడిపోయేవాడిగా అయినా ఉంటావు. You're either a soul winner or a backslider. ఇదిగో నీవు ఆత్మలను సంపాదిస్తావు, లేకపోతే పడిపోతావు. And Jesus met this demonized man and he started wearing clothes. He was calm and peaceful. ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తిని కలిశాడో, ఆయన వస్త్రాలు వేసుకోవడం ప్రారంభించాడు. ఆయన నిమ్మలంగా ఉంటూ ఉన్నాడు. And he was sent as a missionary to his house. అయితే తన ఇంటికి ఆయన ఒక మిషనరీగా పంపించబడ్డాడు. I want all eyes closed, all heads bowed. మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. I'm not sure where you are in this boat ride with Jesus. యేసుక్రీస్తుతో ఈ ఓడ ప్రయాణంలో నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. కానీ Maybe you're hearing about Jesus for the first time. ఒకవేళ మొట్టమొదటిసారి యేసుక్రీస్తుని గురించి వింటున్నావేమో. I want to tell you, Jesus loves you. నేను మీతో చెబుతున్నాను, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He came down to die for you on the cross. ఆ కలువరి సిలువలో నీ కొరకై ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. He is not like any other person we can think of, great or small. ఒకవేళ గొప్పవారేమి మరి తక్కువ వారేమి మనం ఊహించగలిగిన ఎవరికంటే వంటి వాడు కూడా కాదు ఆయన. He is the only sinless person who ever ఆయన lived. ఒక్కడే పాపరహితుడు. And that is why he can help us with our sin problem. అందుకనే పాపం అనే ఈ సమస్యలో మనకు సహాయం చేయగలవాడు ఆయన. His precious blood, ఆయన తన ప్రశస్తమైన రక్తములో, his holy blood, తన పరిశుద్ధ రక్తముతో can cleanse us of every sin. మనం ప్రతి పాపం నుంచి మనల్ని శుద్ధులుగా చేయగలదు. Whoever you may be, ఒకవేళ నీవెవరైనా సరే, you can say, Jesus, యేసయ్యా, I'm coming to you, Lord. నేను నీ యొద్దకు వస్తున్నాను ప్రభువా అని My చెప్పి, lifeboat, అయ్యా నా ఇదిగో జీవితం అనే ఈ నావలో I want you. నీవు నాకు కావాలి, Come into my life. నా జీవితంలోనికి రా, I believe in you. నిన్ను నమ్ముతున్నాను, You are the way. నీవే మార్గము, You are the truth. నీవే సత్యము, You are the life. నీవే జీవము. Salvation is found in no one else. అయ్యా రక్షణ ఇంకెవరి ద్వారాను కలగదయ్యా. You are the only one who can save me. అయ్యా నన్ను రక్షించగలవాడవు నీవే. When you say that with faith, విశ్వాసముతో ఈ మాట నీవు you say చెప్పు, that with a repentant heart, పశ్చాత్తాపపడే హృదయముతో చెప్పు, Jesus will come into your life. యేసయ్య నీ జీవితంలోనికి Everybody వస్తాడు. saying that now, can you raise your hand? అలాగ చెబుతున్నవారు ఒకసారి మీ చేతులు పైకెత్తుతారా? Yes, a few people are raising their hands. కొంతమంది వారి చేతులు పైకెత్తుతూ ఉన్నారు. By raising your hand, you're saying, I'm committing my life to Jesus. అలాగన చేతులు ఎత్తడం వలన యేసుక్రీస్తుకు నా జీవితాన్ని అప్పచెబుతున్నానని మీరు చెబుతున్నారు. నేను ఒక పాపిని, I'm a backslider. ఇదిగో నేను పడిపోయాను, This morning, కానీ ఉదయము Jesus has spoken to me. యేసయ్య నాతో మాట్లాడాడు. I'm committing my life back to him. నా జీవితాన్ని తిరిగి ఆయనకు అప్పచెబుతున్నాను. Jesus, come into my boat. యేసయ్య నా ఓడలోనికి నీవు రా. So that's one thing. అది ఒకటి. But there are many people here అయితే ఇక్కడ ఉన్న వారిలో అనేకులు need a miracle touch of Jesus. యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన తాకిడి You are in a కావాలనుకుంటున్నారు. storm. నీవు తుఫానులో ఉన్నావు. Marriage is a storm. నీ వివాహం ఒక తుఫాను. Your
teenage children are a storm. నీ యవన ప్రాయంలో ఉన్న నీ పిల్లలు తుఫాను Your వలె. husband is a storm. నీ భర్త నీకు తుఫాను వలె Wife ఉన్నాడు. is a storm. నీ భార్య నీకు తుఫాను వలె Your ఉన్నది. job is a storm. నీ ఉద్యోగము తుఫాను వలె ఉన్నది. My Jesus is a miracle working Jesus. కానీ నా యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. Right now cry out to him. ఈ క్షణంలో మొరపెట్టు ఆయనకు. You don't need a big preacher to pray for you. నీ కొరకు ప్రార్థించడానికి పెద్ద బోధకుడు అవసరం లేదు. In that boat the disciples ఆ ఓడలో శిష్యులు with a little faith కొంచెం విశ్వాసముతో cried out, యేసయ్యకు మొరపెడుతున్నారు. Lord, I'm going to drown. ప్రభువా నేను మునిగిపోబోతున్నాము, Please save me. దయచేసి కాపాడు. You cry out to Jesus today. నువ్వు యేసయ్యకు మొరపెట్టి ఈ రోజు Right now, even as I'm praying. ఈ క్షణంలో ప్రార్థన చేస్తూ ఉండగా, యేసయ్యా I'm in this storm in life. అయ్యా ఇదిగో నా జీవితంలో ఈ తుఫానులో You ఉన్నాను. come down and do a miracle. అయ్యా నువ్వు కిందికి వచ్చి అద్భుతము చెయ్యు. And Jesus can do a miracle. యేసయ్య నీ కొరకు అద్భుతాన్ని చేస్తాడు. According to his will. తన చిత్తానుసారముగా, According to his will, he'll do a miracle. తాను చిత్తానుసారముగా అద్భుతాన్ని చేస్తాడు. Many of us have received so many miracles. మనలో అనేకులం అనేక అద్భుతాలు పొందుకున్నాము. I narrated only one miracle I received. నేను పొందుకున్న ఒకే అద్భుతాన్ని మీతో చెప్పాను. You heard dear Bishop narrate how his dear wife was healed of cancer. You heard that story. Bishop the real garu story. బిషప్ గారు అనేక మార్లు మరి ఎలాగ అమ్మగారు క్యాన్సర్ నుంచి స్వస్థత పొందుకున్నారు, అనేక మార్లు మీరు విన్నారు. I have time, I will tell you so many miracles. ఒకవేళ సమయం ఉంటే నేను కూడా ఎన్నో అద్భుతాలు మీకు చెప్పగలను. God do those miracles for us. ఎందుకని దేవుడు మా కోసం అద్భుతాన్ని చేశాడు? God save us from that storm that could have drowned us. మమ్మల్ని ముంచివేయగల తుఫాను నుంచి ఎందుకు మమ్మల్ని కాపాడాడు? Not so that we'll become rich. మేమేదో ధనవంతులం అవ్వాలని కాదు. Not so that we will become famous. ఏదో మేము ప్రఖ్యాతిగాంచిన వారం అవ్వాలని కాదు. But so that we will go and release demon possessed people. కానీ మేము వెళ్ళి బంధించబడిన వారిని విడిపించాలని. There are so many of them in Hyderabad. హైదరాబాద్ లో అనేకులు అలాగనే ఉన్నారు. They are cutting themselves. వారు తమను తాము గాయపరుచుకుంటున్నారు. Alcohol bottle. వారు మందు తాగుతూ ఉన్నారు. Through smoking. స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారు. పోర్నోగ్రఫీ చూస్తున్నారు. Their brain is altered. వారి యొక్క మెదడు తారుమారైపోయింది. They are not able to function anymore. ఇక వారు పని చేయలేకపోతున్నారు. Because of demonic attack. ఎందుకంటే దురాత్మ దాడి చేసినందున బట్టి. You are God's person. You are that person. You are going to go and deliver that person in the name of Jesus. అయితే యేసు నామములో నీవు వెళ్ళి ఆ ప్రజల్ని విడిపించాలి. Are you ready? సిద్ధంగా ఉన్నావా? That is why God has brought you in this local church. అందుకనే దేవుడు ఈ సంఘానికి నిన్ను తీసుకొని వచ్చాడు. To equip you. నిన్ను బలపరచడానికి. To put the fire of God on you. దేవుని అగ్నిని నీ మీద కుమ్మరించడానికి. You can meet such people in your workplace. అప్పుడు నీవు పని చేస్తున్న స్థలంలో అటువంటి వారిని కలుస్తావని. In your college. నీ కాలేజీలో. In your neighborhood. నీవు నివసిస్తున్న ప్రాంతంలో. In your corporate company. నీ కంపెనీలో. In your native place. నీ సొంత గ్రామంలో. In North India. నార్త్ ఇండియాలో. Wherever there is a need. ఎక్కడైతే అవసరత ఉన్నదో అక్కడ. Are you ready to commit yourself? నిన్ను నీవు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Commit yourself. నిన్ను నీవు సమర్పించుకో. If you are committing yourself for such a passionate ministry involvement. ఇటువంటి ఆసక్తికర పరిచర్యలో నీవు పాలు పొందాలని సమర్పించుకున్నట్లయితే. Can you get up from your seat? నీ స్థలంలో నీవు లేచి నిలబడతావా? That passionate ministry commitment. నిజంగా అటువంటి ఆసక్తికరమైనటువంటి పరిచర్య కొరకై సమర్పణ. You can have your job. నీ ఉద్యోగమును చేయు. But through your job and during your weekend time you will serve God. నీ ఉద్యోగము చేస్తూనే వీకెండ్ టైంలో దేవునికి పరిచర్య చేయి. I like Nehemiah. నాకు నెహెమియా అంటే చాలా ఇష్టం. He was on for God on his offs. ఆయన తన సెలవులో దేవుని కొరకు సిద్ధంగా ఉన్నాడు. He applied for leave. లీవ్ అప్లై చేసుకునేవాడు. He took a long journey. దూర ప్రయాణం ప్రారంభించాడు. He rebuilt the broken walls of Jerusalem. యెరూషలేములో కూలిపోయిన ప్రాకారమును కట్టడం ప్రారంభించాడు. He had government job in a foreign country. ఆయనకు విదేశంలో గవర్నమెంట్ జాబ్ ఉంది. He took long leave. కానీ లాంగ్ లీవ్ తీసుకున్నాడు. To build the kingdom of God. దేవుని రాజ్యాన్ని కట్టడానికి. On for God on your off. నీ సెలవులో దేవుని కొరకై నీవు సిద్ధంగా ఉండాలి. సమర్పించుకో. I like Daniel. దానియేలు అంటే నాకు ఇష్టము. In his job he was shining for God. తన ఉద్యోగంలో దేవుడి కొరకై ప్రకాశిస్తూ ఉన్నాడు. When his boss gave him an impossible task. మరి తన పైన ఉన్న అధికారి అసాధ్యమైన పనిని అప్పచెప్పినప్పుడు ప్రార్థించాడు. Received wisdom. జ్ఞానాన్ని పొందుకున్నాడు. And came up with a solution. దానికి జవాబును తీసుకొని వచ్చాడు. He was a witness in the workplace. పని చేస్తున్న స్థలములోనే దేవునికి సాక్షిగా ఉన్నాడు. Be a Daniel. దానియేలు వలె ఉండు. Be a Nehemiah. నెహెమియా వలె ఉండు. Commit yourself. నిన్ను నీవు సమర్పించుకో.
God can lead, as the Holy Spirit is prompting me, I'm saying, God can lead you to be an Amos as well. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు గనుక చెబుతున్నాను, ఆమోసు వలె దేవుడు నిన్ను నడిపించగలడు. He was a shepherd boy. ఆయన గొర్రెల కాపరి. He was a fruit picker. ఆయన ఫలాలు ఏరుకునేవాడు. He had a job. ఆయనకు ఒక ఉద్యోగం ఉంది. He had a profession. ఆయనకు ఒక ఉద్యోగం ఉంది. But one day God called him. ఒక రోజున దేవుడు పిలిచాడు. To say bye bye to shepherd work. ఇదిగో ఆ కాపరిగా ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేయడానికి. Say bye bye to fruit picking. ఇదిగో ఆ ఫలాలు పండ్లు ఏరుకునే పనికి బాయ్ చెప్పడానికి. To travel to northern kingdom of Israel. ఇశ్రాయేలులో మరి ఉత్తర ప్రాంతానికి వెళ్ళడానికి. And become a preacher. బోధకుడిగా మారడానికి. And Amos was ready. ఆమోసు సిద్ధంగా ఉన్నాడు. Be ready for that as well. దాని కొరకు కూడా సిద్ధంగా ఉండు. You'll be involved in the ministry. పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి. As a working professional. ఉద్యోగము చేస్తూ. One day God will say. ఒక రోజున దేవుడు అంటాడు. Go to that needy place. ఇదిగో అవసరత ఉన్న ప్రాంతానికి వెళ్ళు. And proclaim that message. అక్కడ సువార్త ప్రకటించు. God will take care of you. దేవుడు చూసుకుంటాడు నీ He's taking care జీవితాన్ని. of me. నా జీవితాన్ని చూసుకుంటున్నాడు ఆయన. God has taken care of me much better than HSBC Bank ever did. నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాను, నా జీవితాన్ని HSBC బ్యాంక్ చూసుకున్న దానికంటే గొప్పగా దేవుడు చూసుకున్నాడు. Missionary to the Google generation. ఆ గూగుల్ జనరేషన్ కి నేను ఒక మిషనరీగా పంపబడ్డాను. I can see with my eyes of faith. నేను విశ్వాసంతో నేను చూస్తూ ఉన్నాను. Wonderful congregation led by dear bishop. బిషప్ గారి చేత నడిపించబడుతున్న ఈ అద్భుతమైన సమాజంలో There are Amoses there. ఆమోసులు ఉన్నారు. To go to that northern kingdom. ఆ ఉత్తర ప్రాంతానికి వెళ్ళడానికి. And call people for repentance. ప్రజలను పశ్చాత్తాపము కొరకే పిలవడానికి. So God has a unique plan to be a Daniel or a Nehemiah or a Amos, but God will use you, and that is what we are committing ourselves for. ప్రియులారా, దేవుడు నీ కొరకే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను దానియేలు వలె, నెహెమ్యా వలె, ఆమోసు వలె ఆయన వాడుకోగలడు. If not you, then who? నీవు కాకపోతే ఇంకెవరు? If not now, then when? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? If not here, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ? Gracious Heavenly Father, కృపగల తండ్రి, we thank you, Lord, for speaking to us from your word. మా అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. Lord, you have dealt with people using your word as a surgeon's knife to various people in various who are in various journeys in their spiritual life. అయ్యా, ఇదిగో ఒక సర్జన్ వాడుతున్నటువంటి కత్తివలే నీ వాక్యమును వాడుకొని వివిధ ప్రజలతో వివిధ రకాలుగా నీవు మాట్లాడి ఉన్నావు. As they make a commitment, as they have made a commitment, అయ్యా, వారు సమర్పణ చేసుకున్న రీతిగా I pray that you will give them the anointing and the help of the Holy Spirit. అయ్యా, ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకమును సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. Continued strength of this wonderful local church's fellowship. అయ్యా, ఇదిగో ఈ సంఘములో సహవాసము కూడా కొనసాగించే శక్తిని. And as they subject themselves to the wonderful leadership here and be trained, I pray that they will become people about whom it is said, the people who have turned the world upside down have come here as well. ప్రియులారా, ప్రేమగల ప్రభువా, ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి నాయకత్వానికి తమను తాము అప్పచెప్పుకుంటూ ఉంటుండగా ప్రభా, వారి గురించిన సాక్ష్యం ఈ విధంగా ఉండాలి ప్రభా. లోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. Thank you, Lord. వందనాలయ్యా. Hallelujah. హల్లెలూయా. I ask this with thanksgiving in Jesus' name. అయ్యా, కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. నిలబడి ఉన్నవారు అలాగనే నిలబడి ఉండండి. హల్లెలూయా. మనందరం, if not you, who else can go? నీవు కాకపోతే ఇంకెవరు వెళతారు? If not today, ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు? if not here, where we will go? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ? Charles. Hallelujah. హల్లెలూయా. Andar, raise your hand towards the Lord. Close your eyes, of course. I am very excited that many young people committed their life today. అనేక మంది యవనస్తులు వారి జీవితాన్ని సమర్పించుకోవడం చూసి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. I tell you, my dear people, ప్రియులారా, మీతో చెబుతూ ఉన్నాను, people who are working with you, people who are staying with you, people who you know, ప్రియులారా, మీకు తెలిసినటువంటి వారు, మీతో పని చేస్తున్న వారు, మీ ఇంటి దగ్గర ఉంటున్నటువంటి వారు, all their lives are in your hand. వారి జీవితాలు నీ చేతిలోనే ఉంది. Heaven, hell is real. పరలోకము నరకము నిజము. How much heaven is real, hell is also real. పరలోకం ఎంత నిజమో నరకము అంతే నిజము. There is full of unquenching fire and worms. That's what the Bible says. అక్కడ ఆరని అగ్ని, చనిపోని పురుగులు ఉంటాయి. And many are watching towards it. అనేకులు అటువైపుగా వెళుతూ ఉన్నారు. And who will go and tell them? ఎవరు వెళ్ళి చెబుతారు వారికి?
Hallelujah. హల్లెలూయా. My dear young people, ప్రియమైన యవనస్తులారా, the Lord entrusted that responsibility in your hand. దేవుడు ఆ బాధ్యత నీ చేతిలో పెడుతూ ఉన్నాడు. And it is you. నీవే, It is you. నీవే The Lord is looking for today. ఈ రోజు ప్రభువు చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. And you have all raised your hand, those who are standing or whatever. నిలబడి ఉన్న వారందరూ కూడా ఒకసారి చేతులు పైకెత్తుదామా? Lord, today I heard the call of the Lord. ఈ రోజు ప్రభు యొక్క పిలుపు నేను విన్నాను. I say, yes, Lord. అవును ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను. I agree for your call, Lord. అయ్యా, నీ పిలుపుకు నేను ఒప్పుకుంటున్నాను. Something I will do in my life. అయ్యా, నా జీవితంలో నీ కొరకు ఏదో ఒకటి చేస్తాను. I will not be coming and going Christian. అయ్యా, ఏదో వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవుడిగా ఉండనయ్యా. I will do something for నీ you. కొరకు నేను ఏదైనా చేస్తాను. I will pull out some people out of the fire of the hell. అయ్యా, నరకపు అగ్నిలో నుంచి కొంతమందినైనా బయటికి When లాగుతాను. I meet you, I will come and I will come with the people that I brought for you, Lord. అయ్యా, నిన్ను కలుసుకోవడానికి పరలోకానికి వచ్చినప్పుడు నాతో పాటు ప్రజలను తీసుకొని వస్తాను. How can I come to you with empty hand? అయ్యా, ఖాళీ చేతులతో ఎలా రావాలి? Lord, I will do something. యేసయ్యా, నీ కోసం ఏదైనా చేస్తాను. అందరు చేతులెత్తి చెప్తారమ్మా. మనందరం చేతులెత్తి All చెబుదామా? raise your hand and say that. మనందరము చేతులెత్తి చెబుదామా? I will do something for you. అయ్యా, నీ కోసం ఏదైనా I will చేస్తాను. do something for you. యేసయ్యా, నీ కోసం ఏదైనా చేస్తాను. I will do something for you. నీ కోసం ఏదైనా చేస్తాను. Hallelujah. హల్లెలూయా. The Lord is looking for you today. దేవుడు నీ కొరకై చూస్తూ ఉన్నాడు ఈ రోజు. Many are making themselves wounded. అనేకులు తమను తాము గాయపరుచుకుంటున్నారు. Many are bound. అనేకులు బంధించబడ్డారు. Many are still sinking in their life. అనేకులు ఇంకా వారి జీవితంలో పాప భూమిలో చిక్కుకొని The పోతున్నారు. Lord is looking for you Prabhu- and you and you. ప్రభువు నీ కోసము, నీ కోసము, నీ కోసము చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a glorious way the Lord called you today. ఎంత అద్భుతమైన రీతిలో ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We will get many things, many resources outside in the table. బయట టేబుల్లో అనేకమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. I'll try to get this in bulk quantity from brother. ఇవి దైవజనుల దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. And you use this నీవు దీనిని వాడు, and give it to your people నీకు తెలిసిన వారికి దానిని అందజేయు. and tell them about Jesus. యేసయ్యను గురించి చెప్పు, Pray for them. వారి గురించి ప్రార్థించు. And the Lord will use you mightily. దేవుడు బలమైన రీతిలో నిన్ను వాడుకుంటాడు. అంతమంది చెప్పవచ్చు అంటే, how many of you the Lord say that the Lord will use me mightily? దేవుడు నన్ను వాడుకుంటాడు బలమైన రీతిలో అని ఎంతమంది చెబుతారు? అందరూ నోరు చెప్పండి. నోరు తెరిచి చెబుదామా? Lord will use me mightily. దేవుడు బలమైన రీతిలో నన్ను Lord వాడుకుంటాడు. will use me mightily. దేవుడు బలమైన రీతిలో నన్ను వాడుకుంటాడు. హల్లెలూయా.